నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆయన చెప్పడం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. కాదు, రాజకీయ మార్పులు ఉన్నాయి, రాజకీయ విషయాలు ఉన్నాయి, దీని వెనుక అంతా రాజకీయంగా జరుగుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే విషయంలో భాగంగా ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ చూడండి ఒకటే ప్రశ్న, ఒకటే ఆలోచన, ఒకటే డిస్కషన్. జగదీప్ ధన్కడ్ రాజీనామా వెనుక ఉన్న రాజకీయ విషయాలు ఏంటి, లేకపోతే ఆయన నిజంగానే వ్యక్తిగతంగా హెల్త్ బాగోక అలా రాజీనామా చేశారా ఏమిటి అనేది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు చేశారనేది ఆయనకే తెలుసు, కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని. దీనికన్నా ముందు కూడా 3 సార్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అడ్మిట్ చేశారు. ఆయన కార్డియాక్ ఇష్యూ ఉందని అందరికీ తెలుసు. రాజ్యసభ మెయింటైన్ చేసే దాంట్లో ఆయన మీద వచ్చిన స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండే, మనకు అందరికీ తెలుసు. డైలీ ఈవెన్ నిన్న కూడా రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు, వీళ్ళందరూ ఆపోజిషన్ వాళ్ళు గొడవ చేసినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అసలు మాటలు క్లియర్గా రావట్లేదు బయటికి. అంత ప్రాబ్లం ఉందన్నమాట హెల్త్ గురించి. రాజ్యసభ అనేది ఒక లోక్సభలో ఉన్న స్పీకర్ ఓం బిర్లా గారు అంత టఫ్గా ఉన్నారు, జగదీప్ ధన్కర్ గారు అంత టఫ్గా కాలేకపోతారు. మాట్లాడతారు కానీ చాలా డీసెంట్గా మాట్లాడతారు, కానీ వీళ్ళు వినరు. ఎవరైనా డీసెంట్గా లోక్సభలో మాట్లాడితే స్పీకర్గా ఉన్న వాళ్ళ మాట ఎవరు పట్టించుకోరు. మీకు గుర్తుంటుంది, మీరా కుమార్ ఒక టైంలో స్పీకర్గా ఉన్నప్పుడు బయటియే అంటది, ఎవరు కూర్చోరు. బయటియే అంటే కూర్చోరా అని చెప్పి తిడితేనే అప్పుడు కూర్చుంటారు మన వాళ్ళు. అంతే, స్కూల్లో ఎట్లా ఉంటుంది, పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, టీచర్ అట్లా అనమాట. వైస్ ప్రెసిడెంట్ అనే రోల్ ఒకటి సెరమోనియల్ రోల్ కాదు. ఎందుకంటే చాలా మటుకు ప్రెసిడెంట్ రోల్ సెరమోనియల్ రోల్గా ఉంటుంది. ప్రెసిడెంట్ రిబన్ కట్టింగ్ కానివ్వండి, ఇనాగ్రేషన్ కానివ్వండి, స్వేరింగ్ ఇన్ సెరమనీ, దీనికే ప్రెసిడెంట్ యూజువలీ ఉంటారు. కానీ వైస్ ప్రెసిడెంట్కి 2 ఉన్నాయి, సెరమోనియల్ రోల్స్ ఉన్నాయి. అది కాకుండా ఆయన లేకుండా ఎవరైనా ఆపోజిషన్ ఎవరైనా కానివ్వండి, రాజ్యసభ కంట్రోల్ చేసేది వాళ్ళే, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనమాట. ఆ పరిస్థితుల్లో బీజేపీకి ఇప్పుడు ధన్కర్ గారు ఉన్నప్పుడు కూడా కంట్రోల్ బాగానే చేశారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ చాలా మటుకు డెఫినెట్గా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడే ఆయన రాజీనామా, లేకుంటే దీనికన్నా ముందు కూడా ఆయన రాజీనామా చేయొచ్చు కదా. లోక్సభ ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే చేయొచ్చు. సో బహుశా ఏమో జరిగి ఉంటుంది. లాస్ట్ 1 వీక్లో డాక్టర్లు చెక్ చేసి ఇమీడియట్గా మీకు థ్రెట్ ఉందని చెప్తే ఇప్పుడు తెలిసిపోతుంది. నెక్స్ట్ 1 వీక్లో ఆయన ఎక్కడైనా అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ ఉందో ఏదో ఉంటే డెఫినెట్గా అది ఉంటుంది రీజన్. అండ్ మోదీ గారు కూడా ఇప్పుడే ట్వీట్ చేశారు. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే 10 నిమిషాల ముందు ట్వీట్ చేశారు మోదీ గారు, విషయం గుడ్ హెల్త్ అని చెప్పి. సో స్పెసిఫిక్గా హెల్త్ గురించి మోదీ గారు కూడా చెప్తున్నారు. అంటే డెఫినెట్గా ఏదో ఇష్యూ ఉంది. మనం ఎవరిది ప్రైవేట్ లైఫ్లో వెళ్ళకూడదు హెల్త్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ రెగ్యులర్గా అమెరికాకి వెళ్తుంటుంది ట్రీట్మెంట్, కానీ ఇప్పుడు దాకా మోదీ గారు అడగలేదు, ఆపోజిషన్లో ఎవరు అడగలేదు, రూలింగ్ పార్టీలు ఎవరు అడగలేదు, సోనియా గాంధీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఎవరు అడగలేదు. సో హెల్త్ ఇష్యూ ఎప్పుడు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. సరే, మీకు ప్రాబ్లం ఉంది, నో ప్రాబ్లం. ఇది ఎంత పెద్ద ఇష్యూ చేయడానికి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అంటే నిన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు రాలేదు, దీని మీద ఆయనకి అసంతృప్తి వ్యక్తం చేశారు, ఎక్కడ ఏదో ఇష్యూ జరిగింది అనేది మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు? ఆరోపణ చేయడం ప్రతిపక్ష పాయింట్. ఇదే ప్రతిపక్ష నేతలు జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయాలని చెప్పారు, మీకు గుర్తుంటుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు. అప్పుడేమంటారు, మీరే కదా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు. ఆయన నో కాన్ఫిడెన్స్ మోషన్ వద్దని నేను రాజీనామా చేశాను వెళ్ళిపోతున్నారు ఆయన. అప్పుడు ఎవరు చేయించారు ఆయనతో రాజీనామా? ఆపోజిషన్ చేయించారు. ఇది చాలా క్లియర్ అయిపోతుంది అనమాట. సో కిరణ్ రిజిజు రాలేదో లేకుంటే జేపీ నడ్డా గారు రాలేదో అని పెద్ద ఇష్యూ ఏం కాదు. పార్లమెంటరీ ప్యానల్ డిస్కషన్లో ఏదైనా సీనియర్ మినిస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి లోక్సభలో ఏమైనా పని ఉంటే అక్కడికి వెళ్తారు, అక్కడ ఉంటారు. మోస్ట్లీ లోక్సభ ప్రిఫరెన్స్ ఇస్తారు యూజువలీ. రాజ్యసభకి అంత ప్రిఫరెన్స్ లేదు, ఎందుకంటే మనీ బిల్స్ అనేది అన్ని లోక్సభ పాస్ చేస్తారు, రాజ్యసభ కాదన్నమాట. లాంగ్ స్టోరీ షార్ట్ అంటారు ఇంగ్లీష్లో. బేసిక్లీ మోదీ గారి గేమ్ ప్లాన్లో, ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలే ఉండేవి ధన్కర్ గారిని, యూజువలీ వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ చేస్తారు. కానీ ఈ కేసులో అట్లా కాలేదు. ఎందుకంటే ద్రౌపది ముర్ము గారు రిటైర్ అవుతున్నప్పుడు ఎవరిని తీసుకొస్తారనేది పెద్ద ప్రశ్న రాబోతుంది. ముర్ము గారిని కూడా మనం చూసాం, ముర్ము రాష్ట్రపతిగా సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఎవరికి తెలియదు. సడన్గా గవర్నర్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు. దీనికన్నా ముందు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నప్పుడు కూడా అదే చేశారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నమాట. సో బహుశా ఈసారి కూడా అంతే జరగచ్చు. ఓకే, అంటే వీళ్ళు ఆరోపించినది వాస్తవం కాదు అనుకుంటే, వాళ్ళు చెప్పింది ఏమో ఇందాక నేను అడిగినట్టుగా వీళ్ళు సభకు రాకపోవడం అనేది, ఇట్లా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ కంట్రోలింగ్ మీరేమో హెల్త్ పర్పస్ అని అనుకోవచ్చు అని మీరు ఖచ్చితంగానే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ లోక్సభలో కంట్రోలింగ్ కన్నా ఆ రాజ్యసభలో కంట్రోలింగ్ ఎక్కువగా ఉండాలి, డిఫికల్ట్గా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకు సార్? లోక్సభలో బీజేపీకి మెజారిటీ ఉందంటే ఎన్డీఏ మెజారిటీ ఉంది, బీజేపీ కాదు, ఎన్డీఏకి మెజారిటీ, కంఫర్టబుల్ మెజారిటీ. ఓం బిర్లా గారు 2 సంవత్సరాల నుంచి 2 టర్మ్స్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు లోక్సభని, చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఆయన కొంచెం టఫ్ క్యారెక్టర్, మీరు చూసుంటారు ఎట్లా కంట్రోల్ చేస్తారని. ఎక్కడెక్కడ ఫర్మ్గా ఉంటారు, ఎక్కడ కొంచెం లైట్గా మాట్లాడి అక్కడ లైట్గా మాట్లాడతారు. కానీ రాజ్యసభ అట్లా కాదు, ఎందుకంటే రాజ్యసభలో ఆ పొజిషన్ ఆక్యుపై చేస్తున్న మనిషి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేసినప్పుడు ఏ మాట అన్నప్పుడు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి చాలా క్రిటిసైజ్ చేశారు, మీకు గుర్తుంటుంది. జడ్జెస్ వాళ్ళు లక్ష్మణ్ రేఖ దాటుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి, దేశం నడిపించడం వాళ్ళ పని కాదు అని ధన్కర్ గౌడ్ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఇంకొక కాన్స్పిరసీ థియరీ మీరు అడగలేదు కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ జడ్జెస్సే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి ప్రెషర్ వచ్చిన తర్వాత మోదీ గారు రాజీనామా చేశారని చెప్పి ఇంకొక గ్రూప్, దాంతో కూడా ఏం లేదండి. ఎందుకంటే ధన్కర్ గారు ఇప్పుడు కాదు, ఆయన ప్రీవియస్ టెన్యూర్ తెలిసి కూడా మమతా బెనర్జీతో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు గొడవ ఉండే. మమతా బెనర్జీతో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ అన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఆయన కాంట్రవర్సీ అని కాదు, యూఆర్ వెరీ టఫ్ పర్సన్. ఆయన ఓపెన్గా మాట్లాడేస్తారు, ముందు మాట చెప్పడం వెనక నుంచి మాట చెప్పడం కాదు, కంటిన్యూస్గా ఒకటే మాట మాట్లాడతారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ ఫర్. అదే చేశారు ఇక్కడ కూడా. సో ఒక మంచి రాజీనామా చేశారని చెప్పి రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఇంకో మాట, కానీ ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు డెఫినెట్గా క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకంటే రాజ్యసభ ఆయన కండిషన్లో ఉంది, ఆయన దగ్గర ఉంటుంది, కంట్రోల్ ఆయన దగ్గర ఉంటుంది. ఎందుకు చేశారనేది బహుశా కొత్త వాళ్ళని తీసుకురావచ్చు ఈ పొజిషన్లో. మోదీ గారు ఏమన్నారు, కానీ డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ హెల్త్ ఇష్యూ, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన మనం చూస్తూ కూడా ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా చూస్తుంటారు, ఎయిర్క్రాఫ్ట్ నుంచి దిగేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్ చేశారు. మొన్న చాలా టఫ్ ప్రాబ్లం వస్తుంది, అది బహుశా ఆయన బాడీ వెయిట్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ మనకు తెలియదు ఏం జరిగింది. ఓకే, కానీ మనం అక్కడంతా పక్కన పెడితే, ఎందుకంటే ఈ కాంట్రవర్సీ అంతా 2 రోజుల తర్వాత మర్చిపోతారు. మోదీ గారు కొత్త వైస్ ప్రెసిడెంట్ తీసుకొచ్చినప్పుడు ఆయన ధన్కర్ కన్నా టఫ్ ఉన్నప్పుడు అప్పుడు తెలుసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏడుస్తూ ఏమంటారంటే, అరే ఆయనే బాగుండే, ధన్కర్ గారు ఉంటే బాగుంటుంది, ఈయన కొత్త వచ్చి ఇంతవరకు రూల్స్ పెట్టారని చెప్పి ఆ కొత్త కూడా ఇప్పుడు రాబోతుంది చూడండి. ఓకే, సరే ఈ మధ్య ఇప్పుడు కొత్త పాత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం కూడా ఒక టాపిక్ ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా రెస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎవరు అని, దీని గురించి ఏం చెప్తారు? మోదీ గారు కరెక్ట్ రెస్ట్ తీసుకోవాలండి, ఎందుకంటే పాలిటిక్స్లో రెస్ట్ అనేది కంపల్సరీ. కానీ మోదీ గారు మన అందరికి తెలుసు, అసలు లీవ్ తీసుకోరు, హాలిడే తీసుకోరు. ఆయన పాలసీ ఆయన కొద్ది ఇప్పుడు కదా, ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్నప్పటి నుంచి ఇదంతా ఆయన డిసిప్లిన్ ఉందన్నమాట. కానీ మోదీ గారు ఆయనకున్న రెస్ట్ ఆయనకి ఆయన తెలుసు, ఎందుకంటే 3 గంటలు 4 గంటలు 5 గంటలు పడుకుంటా అంటున్నారు, ఆయన యోగా చేస్తారంటున్నారు, డిసిప్లిన్ ఉంది ఆయనకి. మనం కూడా అందరూ నేను కూడా ఒకసారి అనుకుంటాను, ఎందుకంటే ఆయన ఏజ్లో ఇంత తిరుగుతున్నారు, సరే సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఆయన కోసం ప్లేన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ తిరగాల్సి వస్తుంది కదా ఎలక్షన్ టైంలో, ఎస్పెషల్లీ క్యాంపెయినింగ్ టైంలో కూడా చాలా మటుకు అక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది. సో డెఫినెట్గా మోదీ గారు కూడా రెస్ట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొన్న జరిగిన ఆర్ఎస్ఎస్ లీడరు సత్సంఘచాలకు చెప్పారు కదా, 70 సంవత్సరాల తర్వాత రిటైర్ చేయాలని చెప్పినప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ. అది ఎవరి గురించి కామెంట్, ఆయన గురించి కామెంట్, ఆయన కూడా 75కి వచ్చేస్తున్నారు. లేకుంటే మోదీ గారి గురించి చెప్పారా, మార్గదర్శక మండలికి పంపించాలని మోదీ గారిని ట్రై చేస్తున్నట్టు కాదు. ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది, కానీ దీనికన్నా ముందు కూడా సంఘ్ క్లారిఫై చేశారు, బీజేపీ కూడా క్లారిఫై చేశారు, మోదీ గారికి ఎక్సెప్షన్ ఇచ్చాం. ప్రధానమంత్రి పోస్ట్ ఉన్న మనుషులకి మార్గదర్శక మండలి పనికిరాదు. అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని పక్కన పెట్టింది అది మనందరికీ తెలుసు. 2 సార్లు అద్వానీ గారికి ఛాన్స్ ఇచ్చారు బీజేపీ లోక్సభ ఎలక్షన్లో, 2 సార్లు గెలవలేకపోయారు ఆయన. సో న్యాచురల్లీ ఏ క్రికెట్ టీం క్యాప్టెన్ అయినా 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత క్యాప్టెన్ మార్చేస్తారు. టీం అట్లనే ఉండొచ్చు, క్యాప్టెన్ మార్చేస్తారు, ఎందుకంటే పర్ఫామ్ చేయడంలో లీడర్ మీద ఉంటుంది అంతా. సో మోదీ గారి మీద అదే ప్రెషర్ ఉంటుంది డెఫినెట్గా పర్ఫామ్ చేయడానికి. అండ్ మోదీ గారు ఇప్పటిదాకా ఏం చూపించారంటే 11 సంవత్సరాల్లో ఆయనకు చాలా ఒక క్లియర్ విజన్ ఉంది ఒకటి. ఓకే, సరే అది లాంగ్ టర్మ్ విజన్ ఒకటి, షార్ట్ టర్మ్ విజన్ ఒకటి. అమెరికాతో ట్రేడ్ టాక్స్ నడుస్తుంది, చాలా మటుకు ఏం జరుగుతుంది అనక మనకు తెలియదు. పీయూష్ గోయల్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, నిర్మలా సీతారామన్ ఉన్నారు. కానీ ఎకానమీని, భారతదేశంలో ఉన్న ఎకానమీని ఎట్లా మెయింటైన్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మోదీ గారు ఏం చేశారండి. కానీ ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి వచ్చినప్పుడు ఎవరిని తీసుకుంటారో అది పెద్ద చర్చ నడుస్తుంది, చెప్పలేము. అగైన్ సర్ప్రైజ్, అంటే ఎవరు ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు మీకు, మీ దృష్టిలో?
కొంతమంది దీనికన్నా ఉంటారు ముందు కదా. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చినప్పుడు ఆ టైంలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారి పేరు చాలా పైకి వచ్చింది. ఈవెన్ రాష్ట్రపతి పోస్ట్కి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వస్తారని చెప్పారు. అది బీజేపీ ఎందుకు చేస్తున్నారంటే ఒకటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆల్మోస్ట్ రైట్ వింగ్ అయిపోయారు ఆయన. ఓకే. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి వచ్చిన ఒక మనిషి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఆయన షాబాను కేసులో రాజీవ్ గాంధీ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఒకటే మనిషి. చాలా గట్స్ ఉండాలి ఆ డిసిషన్ కోసం అనమాట. ఓకే. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారికి ఒకటి హిందీ మంచి పట్టుంది ఆయనకి. ఓకే. ఒకటి ఆయనకి మిగతా కంట్రోల్ చేయడంలో కూడా ప్రాబ్లం ఉండదు, బికాస్ హీ వాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ ఎర్లియర్. సో బహుశా ముస్లిం ఫేస్ బీజేపీకి, ఎందుకంటే అందరూ అంటారు బీజేపీ ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేయట్లేదు, అది లేదు, ఒక క్యాబినెట్లో ఒక మంత్రి కూడా లేదు బీజేపీ యూనియన్ క్యాబినెట్లో ఒక ముస్లిం మినిస్టర్ కూడా. కరెక్టే. దాన్ని కరెక్ట్ చేయడానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీసుకొస్తారని చెప్పి చాలా మటుకు కొన్ని ఛానల్స్, ఎస్పెషల్లీ కేరళ నుంచి వచ్చిన ఛానల్స్, ఎందుకంటే నేను కేరళ నుంచే కదా, సో కేరళ నుంచి వచ్చిన కేరళ ఛానల్స్, ఎందుకంటే దీనికన్నా ముందు ఆయన గవర్నర్ ఉన్నారు అక్కడ. ఓకే. ఆ టైంలో ఆయన్ని నామినేట్ చేస్తారని చెప్పి ప్రెసిడెంట్కి చాలా మటుకు పుకారు లేకుండా ఆ టైంలో, కానీ జరగలేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ అదే మొదలైంది అంటున్నారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని అపాయింట్ చేస్తారు మోదీ గారిని. చూడాల్సి వస్తుంది ఎట్లా ఉంటుంది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని అపాయింట్ చేస్తే మోదీ గారికి ఒకటి దాంతో 2 పిల్లలు కొడతా అని చెప్తారు. 1 stone 2 birds అని చెప్పే క్వశ్చన్లో ఒకటి ముస్లిం నామినేషన్, సెకండ్ కాంగ్రెస్కి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కి అస్సలు పడదు, కమ్యూనిస్టులకి అసలు పడదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు పడదు. ఎందుకంటే ఇమ్మీడియట్ రిమైండర్ ఏమొస్తుందంటే షాబాను కేసు, రాజీవ్ గాంధీ, ఇది సడన్గా వచ్చేస్తుంది అన్నమాట. సో అది రాకుండా ఉండడానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీసుకొస్తే వాళ్ళు కొంచెం కాంగ్రెస్ వాళ్ళు క్వాట్ అయిపోతారు. రాజ్యసభ కంట్రోల్ చేయడంలో ఆయనకి పట్టుంటుంది. ఫార్మర్ స్టూడెంట్ లీడర్గా ఉన్న ఏఎంయూ నుంచి ఆయన చాలా మటు టఫ్ మనిషి ఆయన కూడా కొంచెం ఏజ్ అయింది, కానీ పాసిబ్లీ హెల్త్ వైజ్ ఆయన ధన్కర్ గారి కన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. ఓకే. ఇందాక మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చేసినా చాలా పగడ్బందీగా ఆలోచించి చేస్తారు కాబట్టి ఈ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక నిఖాసైన మనిషిని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ. ముందైతే మహిళ అన్నారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంకా మహిళను తీసుకురారు. ఓకే. ఒక టైంలో అది స్మృతి ఇరానీ ఉండొచ్చు అని చెప్పారు. దాని తర్వాత మిగతా 2-3 పేర్లు వచ్చినాయి మహిళలు, కానీ అది రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ధన్కర్ గారు వచ్చారు వైస్ ప్రెసిడెంట్గా. ధన్కర్ గారు కూడా 2 సంవత్సరాలు ఉండే, 2027 దాకానే ఉండే. నా క్వశ్చన్ ఒకటే, నాకు కాన్స్టిట్యూషన్గా చెక్ చేయాల్సి వస్తుంది. కొత్త వచ్చే రాష్ట్రపతికి 5 సంవత్సరాలు ముందు టెన్యూర్ ఉంటుందా, లేకుంటే ఈ 2 సంవత్సరాలు టెన్యూర్ తర్వాత మళ్ళీ కాదు. ఐ థింక్ ఇట్ బి ఫుల్ 5-year టెన్యూర్ ఉంటుంది బహుశా, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది ఉంటుంది. కానీ మోదీ గారికి కావాల్సింది ఏంటంటే ఒక టఫ్ మనిషి ఉంటే, మనం ఇప్పుడు దాకా చూసాం అబ్దుల్ కలాం గారి తర్వాత అప్పుడున్న ఎన్డీఏ అని చెప్పలేము, కానీ అప్పుడున్న కూటమికి సోనియా గాంధీ తర్వాత వాళ్ళు నామినేట్ చేయలేదు, బీజేపీ నామినేట్ చేశారు. అంటే బీజేపీ లెడ్ అలయన్స్ అని చెప్పొచ్చు ఆ కలాం గారిని. కానీ దాని తర్వాత వచ్చిన రాష్ట్రపతులు అంత కేపబుల్గా లేరు. అది మనం రాష్ట్రపతి వాళ్ళ పర్సనల్ చెప్పట్లేదు, కానీ ప్రతిభా పాటిల్ కానీ వీళ్ళందరూ డెడ్ ఇన్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. కోవింద్ గారు ఎస్ హీ వాజ్ అ లాయర్ అని, అదే టైంలో మన ముర్ము గారు షీ వాజ్ అ టీచర్, అక్కడి నుంచి వచ్చి అది కూడా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె ఎమ్మెల్యేగా తర్వాత గవర్నర్గా పొజిషన్ చాలా మటుకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో రాజ్యసభ కంట్రోల్ చేయడం ఒకటి రూల్స్ అండ్ కండక్ట్ ఉంటుంది, దాని గురించి లాస్ చదువుకోవాల్సి వస్తుంది, రూల్ నెంబర్ చదువుకోవాల్సి వస్తుంది, అదన్నీ తెలిసి ఉండాలన్నమాట. సో అట్లాంటి తెలిసిన మనిషిని తీసుకొస్తారు, బహుశా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని తీసుకొస్తారు. ఒక టెక్నోక్రాటో లేకుంటే ఇంకా బయట నుంచి ఎవరిని తీసుకురాక నా ఒక అంచనా. ఓకే సార్. సరే, ఎక్కువ ఇప్పుడు బిల్స్ పాస్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇట్లా మినిస్టర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారంటారు, దీని మీద ఏం చెప్తారు? కరెక్ట్. ఎందుకంటే అది మనం చూస్తుంటే కిరణ్ రిజిజు కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి, రాజ్యసభలో ఎస్పెషలీ, లోక్సభలో రాజ్నాథ్ సింగ్ని వాడుకున్నారు. దాని తర్వాత అమిత్ షా గారు ఉంటారు. ఎప్పుడైనా మీరు చూస్తుంటారు లోక్సభ అమిత్ షా గారు చాలా మంచి హ్యాండిల్ చేస్తారు. రాజ్యసభ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే హీజ్ అ మినిస్టర్, అక్కడ మెంబర్ కాకుండా కానీ అక్కడ మినిస్టర్గా వెళ్ళొచ్చు అనమాట. సో కంట్రోల్ చేయడంలో చాలా మటుకు బీజేపీకి బిల్స్ పాస్ చేయడంలో రాజ్యసభలోనే ఎక్కువ గొడవ నడుస్తుంది. ఎందుకంటే ధన్కర్ గారిని నేను చూసిన నా ఒక అనాలిసిస్ ప్రకారం ధన్కర్ గారు కొంచెం లీనియంట్ మనిషి, మాట్లాడతారు బాగా, మీరు కూర్చోండి గొడవ చేయకండి అది ఇదని, కానీ అట్లాంటి మంచి కాకూడదు. లోక్సభలో ఓం బిర్లా గారు ఎట్లా కంట్రోల్ చేస్తారు అట్లా కంట్రోల్ చేయాలి, కరెక్ట్గా ముఖం మీద కొట్టినట్టు చెప్పాలి. పాసిబుల్ ఈయన కొంచెం సాఫిస్టికేటెడ్ జెంటిల్మెన్ అట్లా చెప్పట్లేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఉపరాష్ట్రపతికి ఆ క్వాలిటీస్ తీసుకురావాల్సి వస్తుంది, టఫ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా మన జీవితంలో చూసాం, లీనియంట్గా ఉన్నంటే మన తల మీద వచ్చి కూర్చుంటారు, అది జరగకూడదు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ షుడ్ బి వెరీ టఫ్ పర్సన్, ఎస్పెషలీ రాజ్యసభ కంట్రోల్ చేయడం. ఎందుకంటే సంవత్సరంలో 2-3 సార్లే పార్లమెంట్ మీట్ అవుతుంది.
ఆ టైంలో కంట్రోల్ చేస్తుంది. రిమైనింగ్ అంతా సెరమోనియల్ పోస్ట్, అది కూడా అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అంతే. అదనం. సో బహుశా హెల్త్ వైజ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ 5 సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే మోదీ గారు నెక్స్ట్ టెన్యూర్ 2029లో వస్తుంది. ఆ టైంలో అప్పుడున్న ఎలక్షన్ ఏ రిజల్ట్ రాబోతుంది అది కూడా చూడాల్సి వస్తుంది. బహుశా ఇదే పర్సన్ని మళ్ళీ రాష్ట్రపతి చేస్తారు, ఎందుకంటే ద్రౌపది ముర్ము గారి టర్మ్ దానికన్నా ముందు అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేదాకా, సో వైస్ ప్రెసిడెంట్ వచ్చేది. సో చూడాల్సింది ఏం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ సెషన్ ఎట్లాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెషన్లో అయినా యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి డీలిమిటేషన్ అది ఆ బిల్లులో ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సుప్రీంకోర్టు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. అన్ని రాష్ట్రాలకి ఒకటే సివిల్ కోడ్ ఉండాలి. హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ పార్సీ కానీ జైన్స్ కానీ సిక్ అందరికి ఒకటే లా ఉండాలి. దాంట్లో హిందువులకే ఒకటి లా ఉంది. ఆ హిందూ లాలో జైన్స్ కానీ సిక్స్ కానీ అకామిడేట్ అయి ఉన్నారు. క్రిస్టియన్ దాంట్లో ఇంకో లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ దాంట్లో టెక్నికలీ డివోర్స్ అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు చర్చ్లో వెళ్ళి టిల్ డెత్ డూ అస్ అపార్ట్ అంటారు. అంటే మేము చనిపోయేదాకా మేము ఇద్దరు కలిసి ఉంటామని చెప్తే దాని తర్వాత డివోర్స్ ఎట్లా చేస్తారు? మళ్ళీ ప్రాపర్టీ గురించి ఉంటుంది. అమ్మాయిలకి ప్రాపర్టీ ఇవ్వడంలో ఈవెన్ ముస్లిమ్స్లో ఉంది అది. అమ్మాయిలకి ప్రాపర్టీ ఇవ్వరు. హిందూస్లో ప్రాబ్లం లేదు చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళ నుంచి వచ్చాను. మా దాంట్లో నాయర్ మేనన్ కమ్యూనిటీ, ద సేమ్ కమ్యూనిటీ. నేను శశి తరూర్ అండ్ ఆల్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. మా దాంట్లో అమ్మాయికి ప్రాపర్టీ వస్తుంది అంతే. మారింది అనుకోండి ఇప్పుడు కొంచెం. కానీ అమ్మగారి పేరు వారసత్వం నుంచి అమ్మగారి పేరు సురేష్ కోచాట్లు మా అమ్మగారి ఇంటి పేరు. సో అది అన్ని యూనిఫామ్గా దాన్ని కోడిఫై చేయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టే చెప్పారు మా దగ్గర వేలాది కేసులు పడున్నాయి ఆల్రెడీ, మాకు ప్రాబ్లం ఉంది కేసులతో. ఈ ఇన్హెరిటెన్స్ కానీ డివోర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా మటుకు ఇష్యూస్ ఉన్నాయి డివోర్స్లో. కానీ దాని తర్వాత మనం ట్రిపుల్ తలాక్ కేసులో చూసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్కి అడాప్షన్ లేదు అనే కాన్సెప్ట్ లేదు. అడాప్షన్ ఎట్లా చేస్తారు? ఇల్లీగల్గా చేస్తారు వాళ్ళు. సో అదన్నీ ఒకటే లాలో వచ్చేస్తే ఆపొద్ది. కొన్ని ఆర్గనైజేషన్ మన దగ్గర ఉన్న ఎంఐఎం లాంటి వాళ్ళు ఏమంటారంటే షరియా ఎంఐఎం అదే ఫాలో చేస్తూ ఉంటున్నారు. అది కాదు. మీరు ఒక సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు షరియా లేదు ఏం లేదు, అందరికీ ఒకటే నియమం ఉండాలి. ఆల్రెడీ ఈ రూల్ పోర్చుగీస్ వాళ్ళు గోవాలో బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళ ఇండిపెండెన్స్ తీసుకొచ్చారంటే 1960 కన్నా ముందు తీసుకొచ్చిన రూల్ గోవాలో నడుస్తుంది. ఏం ప్రాబ్లం లేదు కదా అక్కడ. ఉత్తరాఖండ్లో తీసుకొచ్చారు, ఏం ప్రాబ్లం లేదు కదా అక్కడ. ఇప్పుడు ఉత్తరాఖండ్ మొన్నే చేశారు 6 నెలల ముందు. సో స్టేట్ వైజ్ కూడా చేయొచ్చు బీజేపీ. సో బీజేపీ రూల్ స్టేట్స్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్. కానీ నేషనల్ లెవెల్ తీసుకొస్తే బాగుంటుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వన్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది. అది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. దీనికన్నా ముందు 3 సార్లు వాయిదా పడినది 2026 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో బహుశా ఈ సెన్సస్ జరిగిన తర్వాత ఇమీడియట్గా డీలిమిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ డీలిమిటేషన్ స్టార్ట్ అయితే అప్పుడు లోక్సభకు ఉన్న కాన్స్టిట్యున్సీ 542 నుంచి పెరిగి బహుశా 800 దాకా వెళ్ళొచ్చు. అది ఒక పెద్ద పొలిటికల్ బ్యాటిల్ ఉంటుంది బీజేపీకి. యూసీసీ ఇలాంటింత ఈజీ కాకుండా, ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ ఎస్పెషల్లీ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానీ, కర్ణాటక ఏమంటారు మా సీట్లు తగ్గిపోతుంది, యూపీకి సీట్లు పెరిగిపోతుంది, బీహార్కి పెరుగుతుందని కాదు. అందరికీ ఒకటే లాగా చూసుకోవడానికి యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చారు. అమిత్ షా గారు కూడా చెప్పారు ఎవరు సీట్లు పోవు, సీట్లు ఉంటే కానీ సీట్ పెరుగుతుంది అంతే. ఓకే సార్, ఇక చివరిగా సార్ ఆంధ్ర రాజకీయాలకు వస్తే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారని కొంతమంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సైడు బలమైన బీజేపీ వాళ్ళకి సంబంధించి ఎవరు లేరు, ఈ విధంగా పవన్ కళ్యాణ్ని యూజ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇట్లా వాడుకుంటున్నారు అని కొంతమంది. చంద్రబాబు నాయుడు వెనకాల పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, చంద్రబాబు నాయుడు వెనకాల నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని కొంతమంది. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీ పర్సనల్ ఒపీనియన్లో ఎస్, పవన్ కళ్యాణ్ వాడుకోవడంలో ఇట్స్ అ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ. ఒకటి, పవన్ కళ్యాణ్ ఒక హార్డ్ కోర్ హిందుత్వ ఎలిమెంట్. బహుశా బీజేపీ వాళ్ళకన్నా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ హిందుత్వంలో. మనం చూసి చాలా ఇష్యూస్లో మాట్లాడారు. ఇప్పుడు మన లాంగ్వేజ్ ఇష్యూలో కూడా చెప్పారు, ఏంటి హిందీ ఏంటి అది కూడా అంతా, మా దగ్గర ప్రాబ్లం ఏం లేదు, ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి మాకు ప్రాబ్లం లేదని చెప్పేసి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ పనికొస్తారు. ఎందుకంటే నాయుడు గారు ఎక్కడ వెళ్ళారండి, కానీ ఎక్కడికైనా ఆయన మైండ్ మార్చుకుంటే కూడా పవన్ కళ్యాణ్, దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ లేరు సీన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నాయుడు గారు ఏ స్టెప్ వేసినా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, రేపు ఏదైనా గొడవ అవుతుంది. ఎందుకంటే ఫిలిం స్టార్ ఎట్లా అంటే మన ఎన్టీఆర్ టైం నుంచి చూస్తున్నాం, ఎంజీఆర్ టైం నుంచి చూస్తున్నాం. వాళ్ళొక నోటేస్తే ఇమ్మీడియట్గా లక్షల మంది రోడ్డు మీద వచ్చేస్తారు. ఆ ప్రాబ్లం ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు మాకు ఈ గొడవ అంతా చెప్పుకుంటారు. సో పవన్ కళ్యాణ్ నాయుడు గారికి ఇప్పుడు మెయిన్ అంటే పాలిటిక్స్ కాదు, ఐ థింక్ ఆయనకి డెవలప్మెంట్. ఆయన కానివ్వండి, నారా లోకేష్ కానీ, మీరందరూ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఆంధ్రాకి ఫండ్స్ కావాలి చాలా మటుకు. మీరు హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తారంటే హైదరాబాద్కి 430 సంవత్సరాలు పట్టింది ఈ స్టేట్కి రావడానికి. ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 40 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఉంది దాంట్లో, లేదని చెప్పండి. కానీ ఆంధ్రాని
లాస్ట్ జగన్ గారు నడిపించినప్పుడు ఏమైపోయిందని ఆంధ్ర చాలా మటుకు వెనకకి వెళ్ళిపోయింది. కొంతమంది అంటే వెనకకి వెళ్ళడం కూడా కాదు, మొత్తం ధ్వంసం చేసేసారని చెప్తున్నారు. సో మీరు జీరో నుంచి స్టార్ట్ చేయట్లేదు, నెగటివ్ నుంచి స్టార్ట్ చేసి జీరోకి తీసుకొచ్చి అక్కడి నుంచి డెవలప్ చేయాల్సింది. అది నాయుడు గారి పెద్ద ఛాలెంజ్. అదే టైంలో ఆయన పాలిటిక్స్ ఆడుకుంటున్నప్పుడు కూడా పాలిటిక్స్ ఆయనకన్నా అగ్రెసివ్గా ఆడుకున్నది పవన్ కళ్యాణ్. ఇంకా పవన్ కళ్యాణ్కి అడ్మినిస్ట్రేటివ్గా అంత పెద్ద పని ఏం లేదు, కానీ ఐ థింక్ ఇక్కడ పొలిటికలీ కంట్రోల్ చేయడంలో, ఎమోషన్స్ కంట్రోల్ చేయడంలో ఒక ఫిలిం స్టార్గా ఉండి, స్పెషలీ కొంచెం క్రేజీగా ఉన్న ఫిలిం స్టార్ స్టేట్స్, తెలుగు, ఆంధ్ర, తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఇది మీరు కేరళలో ట్రై చేసినప్పుడు ముందు ప్రేమ్ నసీర్ అని పెద్ద చాలా ఫేమస్ యాక్టర్ ఉండే టైంలో, ఎన్టీఆర్ గారు లాగా పెద్ద యాక్టర్, ఫిలిం యాక్టర్ ఆయన కూడా. ఆయన పొలిటిక్స్లో దిగితే ఫ్లాప్ అయిపోయారు, ముడిపోయారు ఎలక్షన్. అదే టైంలో ఎంజీఆర్ ఇస్ ఒరిజినల్లీ మలయాళీ, కానీ ఆయన తమిళనాడులో క్లిక్ అయ్యారు. జయలలిత ఏమో కన్నడిగా, షీ క్లిక్డ్ ఇన్ తమిళనాడు. చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ రోల్ ఇప్పుడు నేను అక్కడ చూడట్లేదు. పవన్ కళ్యాణ్ రోల్ మీరు చూసుంటారు, నిన్న కూడా స్టాలిన్తోనే ఏదో చిన్న డిబేట్ జరిగింది ఆయనది. సో బహుశా ఆంధ్ర నుంచి బార్డర్ స్టేట్, తమిళనాడు వైపు ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్లో పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ వాడుకుంటారు. ఇది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు ఆ రీజన్లో, చిత్తూరు వైపు కానీ, అనంతపూర్, కడప, మొత్తం బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అక్కడున్న తమిళనాడు వైపు ఉన్న, కర్ణాటక కాదు, తమిళనాడు వైపు ఉన్న ఏరియాలో మొత్తం వీళ్ళు డెఫినెట్గా 100% ఫుల్ ఎఫర్ట్ పెడతారు బీజేపీ. ఆ బార్డర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, బహుశా పవన్ కళ్యాణ్కి టికెట్లు ఇస్తారు అక్కడ నెక్స్ట్ ఎలక్షన్లో, వచ్చే ఎలక్షన్. దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేస్తే బియాండ్ ఆంధ్ర ఒక ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. రేపు కర్ణాటకలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నప్పుడు, ఆయన ఒక ఫాలోయింగ్ ఉన్నప్పుడు, స్పెషల్లీ తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ ఉంటే అది పనికి వస్తుంది అనమాట. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది, కొంచెం టెన్షన్ కూడా పెరుగుతుంది, ఈయన బియాండ్ ఆంధ్ర పొలిటీషియన్ అయిపోతున్నాడా అని చెప్పేసి. అది కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి, నేను దీనికన్నా ముందు చూసిన పవన్ కళ్యాణ్కి ఇప్పటికి ఏంటంటే చాలా మటుకు ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా ఉంది. బాగుంది. దీనికన్నా ముందు నేను డిబేట్స్ అన్ని 3-4 సంవత్సరాలు చెప్తుండే, ఎప్పుడు ఫిలిం స్టార్ని చూడడానికి 1 లక్షల, 2 లక్షల, 3 లక్షలు, 4 లక్షల మంది వస్తారు, కానీ అది ఓట్ల కన్వర్ట్ చేయడానికి మీకు తెలియాలి ఎట్లా చేయాలనేది. దానికి ఒక మెషినరీ ఉండాలి మీ దగ్గర, అంటే బూత్ వర్కర్లు కానివ్వండి, కార్యకర్తలు కానీ కావాల్సింది. అది బహుశా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఆయన ఓన్ పార్టీని ఇప్పుడు బిల్డప్ చేసి, సాలిడ్ చేసి, కొత్త స్టేట్స్కి, తమిళనాడు, కర్ణాటక, ఇటువైపు ఒరిస్సా వైపు కూడా అది కూడా ట్రై చేసుకోవచ్చు. రేపు మధ్యప్రదేశ్ వైపు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వైపు కూడా ఉన్న తెలుగు స్పీకింగ్ ఏరియాస్లో కూడా చాలా మటుకు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బీజేపీ వాడుకుంటారు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రత్యేక విశ్లేషణ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి VTV పొలిటికల్.